అంబటి రాంబాబుకు ధర్మాన కృష్ణదాస్ పరామర్శ. ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నాయకులతో చేసేటటువంటి చర్యకి మరి ఆయనకి మద్దతుగా దానికి వాళ్ళు తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా శ్రీకాకుళం నుంచి మరి వివిధ నియోజకవర్గాలు ఇచ్చాపురం, నిన్న పలాస వాళ్ళు వచ్చారు. అలాగే ఈరోజు టెక్కలి, మరి హెచ్చర్ల, ఆమ్దాల వలస కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వీళ్ళంతా కంటెస్టింగ్ క్యాండిడేట్స్. రమేష్ గారికి మద్దతుగా మేము రావడం జరిగింది. రాజకీయాల్లో ఇటువంటి చర్యలు అనైతికం. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు తాలూకు పాలన మేము చూసాం. కానీ ఈ ట్రిప్ లో మరి లోకేష్ గారి నాయకత్వంలో చాలా దారుణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరో రోజు నుంచే ఈ కార్యక్రమాలన్నీ అత్యంత నైతిక లేకుండా అనైతికతగా ఇటువంటి దాడులు, బ్రూటల్ దాడులు చేయడం అన్నది చాలా ఇది పార్టీకి ఒక రకంగా వాళ్ళకే నష్టం. ఇది ఇటువంటివి ప్రోత్సహిస్తే తిరిగి మళ్ళీ ప్రతిదాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజల్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయలేం. మనం చేసిన తప్పులు మనకే అవి తిరిగి ఫలితాలు ఇస్తాయి. మరి వివిధ కోర్టులు, వివిధ స్టేషన్లో ఆయనకి 83 రోజుల పాటు జైల్లో ఉంచి అనైతికంగా ఎటువంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా మానసికంగా హింసించి మరి జగన్ గారి నుంచి దూరం చేయాలన్నటువంటి లక్ష్యంతో చేసినటువంటి దాడిగా మాకు కనిపిస్తోంది. అలాగే పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కల్చర్ గతంలో లేదు. ఇటువంటి దాడుల వల్ల ప్రతి దాడులు భవిష్యత్తులో ప్రోత్సహించినట్టుగా అవుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి సీనియర్ నాయకుడు ఆయన మరి ఇటువంటి చర్యలు ఎందుకు పురిగొల్పుతున్నారో, మరి ఆయనకి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇటువంటి తరహా రాజకీయాలను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణమైన విషయం ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా గత 5 సంవత్సరాలు కూడా పాలన చేశాడు. ఏనాడు ఇటువంటి దాడులు గాని, ఇటువంటి ప్రతిచర్యలు గాని మేము చేయలేదు అన్నాడు. మరి అటువంటి రాజకీయాల నుంచి ఈరోజు మరి ప్రతిరోజు కూడా హింసించి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నటువంటి వైనాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది యావత్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా దీనిని మెచ్చుకుని చాలా గొప్ప పని చేశారని చెప్పి ఏ కొద్దిమంది తెలుగుదేశం నాయకులు తప్ప విజ్ఞత కలిగిన ఏ తెలుగుదేశం నాయకుడు కూడా దీన్ని ప్రోత్సహించడానికి నేను అనుకుంటున్నాను. అనేక మంది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. అలాగే రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ చర్యల్ని మరి సమర్థించడం లేదు. మరి రేపు భవిష్యత్తులో కనీసం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మరి ఇటువంటి హింసా ప్రక్రియలు అనేవి ఆపాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ చర్యలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి అలవాట్లు చేస్తే భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితులు రాజకీయాల్లో కూడా వస్తాయి. ఒకప్పుడెప్పుడో కొంత ప్రాంతానికే పరిమితమైన ఈ రాజకీయాలు ఈవేళ మన ప్రాంతంలో కూడా మరి ఇక్కడ అలవాటు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అలాగే రమేష్ గారు జగన్ గారికి, పార్టీకి లాయల్ గా ఉంటూ మరి జగన్ గారి తరఫున వైఎస్ఆర్ పార్టీలో మాకు అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ధైర్యంగా సమస్యలను ఫేస్ చేసి మరి నాయకుడి తరఫున పోరాడినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా మేము కలిసి పనిచేసాం, కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మరి అప్పటి నుంచి యువజన కాంగ్రెస్ లో గాని, తదనంతరం వైఎస్ఆర్ పార్టీలో గాని ఎప్పుడు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి పార్టీకి అండగా ఉండినటువంటి మంచి నాయకుడు. మరి ఇటువంటి చర్యల వల్ల పార్టీ అందరూ కూడా సరే తెగింపుకి రావడం జరిగింది. ఇది ఒక పిల్లినైనా ఒక గదిలో పెట్టి కొడితే తిరుగుబడి మనం చార్జ్ చేస్తుంది. అలాగే శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు చేయడం వలన మరి రాష్ట్రంలో మిగతా వారికి కూడా ఇది అన్యాయం, దీన్ని ఎలాగని తిరుగుబాటు చేయాలన్నట్లయితే ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఈ తిరుగుబాటు అనేది ఇప్పుడు రావడం జరిగింది.
ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసినటువంటి ఏ చర్యలకైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ ఒక ఆత్మాహుతి దళం వల్లే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసి ప్రజలకు అన్ని రకాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా డైరెక్ట్ గా మరి బెనిఫిట్ చేసే విధంగా వారి అకౌంట్ లో వేసి ప్రజలకు అనేక రకాలుగా ఆదుకున్నటువంటి మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన నాయకత్వంలో మేమంతా సుశిక్షలేనటువంటి సైనికులుగా ప్రజల తరఫున మరి ప్రభుత్వం తరఫున మధ్యలకు వారధిగా సంధానకర్తలుగా వ్యవహరిస్తూ మరి పార్టీకి గౌరవం వచ్చే విధంగా మేము తప్పకుండా భవిష్యత్తులో ఉంటాం. ఇటువంటి హింసలు ఎన్నైనా పెట్టుకోండి, దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మీకు ఎప్పుడూ మంచి జరగదు. ఇది వినాశకాల విపరీత బుద్ధి అని పెద్దలు చెప్తారు. ఇటువంటి తప్పులన్నవి చేయడం అన్నది అది మీ పార్టీకి పత్రానికి నాంది అవుతుందని నేను తెలియజేస్తూ, భవిష్యత్తులోనైనా ఇటువంటి కార్యక్రమాలు అడ్డు చేసి మరి సరైనటువంటి పాలన మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారంగా ఆ వాగ్దానాలు చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను హితవు పలుకుతున్నాం. మేము ఖచ్చితంగా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంకిత భావంతో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా మేము తుది వరకు ఆయనతోనే పయనిస్తామని తెలియజేస్తాం.